హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? వచ్చేసాయి. బాగున్నారని అనుకుంటున్నాలే. ఈ లాస్ట్ వీకెండ్ మేమందరం కలిసి బారిసెల్ అని మ్యూనిక్ దగ్గరలో ఒక ఊరు వెళ్ళాం అనమాట. అక్కడ వెండల్స్టైన్ అనే కొండ ఎక్కడానికి వెళ్తున్నాం. అదిగో దూరంలో మనం ఎక్కాల్సిన కొండ అదే అండి, హైక్ చేయడానికి వెళ్తున్నాం. ఇది మా బ్యాచ్ అన్నమాట. ఊరైతే భలే ఉంది ప్రశాంతంగా. ఇది హైక్ చేయడానికి వెళ్ళే దారి అనమాట. సో అదే మనం ఎక్కాల్సిన కొండ, 1800 మీటర్స్ అంట. చూద్దాం. దారిలో ఒక వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఒక స్పెషాలిటీ అదే బారిసెల్ వాటర్ ఫాల్స్ అనమాట. ఇవి ఒక పక్కనేమో ఇంత బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్, చాలా సింపుల్గా ఉంది. అండ్ ఇంకో పక్కేమో ఒక సిటీ, చాలా నీట్గా ప్రశాంతంగా. ఈ ఇళ్ళైతే చూడండి, ఒక 2 టబ్బులు కూడా పెట్టుకున్నాడు అక్కడ. మరి స్నానం చేయడానికి ఏమో భలే ఉంది. ఇదిగో స్టార్ట్ అయిపోయాం. ఇదే హైక్ వెళ్ళే దారి అనమాట. ఇంకో 1800 మీటర్స్ అంతేగా. రండి రండిరా. కొంత దూరం ఎక్కిన తర్వాత వ్యూ అండి ఇది, భలే ఉంది. నాకైతే ఇది చూస్తున్నప్పుడు సేమ్ మన ఆంధ్రప్రదేశ్లో అరకు వ్యాలీస్ గుర్తొచ్చింది నాకు. సేమ్ ఉంటుంది, భలే ఉంటుంది. కానీ ఆ పచ్చదనం, ఈ ఫ్రెండ్స్, ఆ ఫీలే వేర్లేండి. ఎంత బాగుందో చూడండి అసలు. అంత ఎండ మధ్యలో ఇలా చెట్ల నీడ మంచి ఫీలింగ్ ఇచ్చింది. ఇలా మధ్య మధ్యలో ఇలా ఏదో అడవిలో వెళ్తున్నట్టు కూడా ఫీల్ వచ్చింది. బాగుంది కదా. ఒక 2.5 to 3 hours అనుకుంటా కష్టపడి పాజులు తీసుకుని ఎక్కుతా వచ్చాం అనమాట. అదే మనం ఎక్కాల్సింది, మన డెస్టినేషన్ అదే పైన. చూసారా, అక్కడ గ్లైడర్లు వేసుకుని తిరుగుతున్నారు అందరూ, పారాగ్లైడింగ్ చేస్తున్నారు అనమాట. అది మనం చేయలేండి, కాస్ట్ ఎక్కువ. సగం దూరం ఎక్కిన తర్వాత వ్యూ అండి అది. అలా కూర్చొని చూస్తూ ఉండిపోవాలనిపించింది. దూరంలో కొండలు, కింద ఇళ్ళు, బాగుంది. ఇప్పుడు దగ్గరకు వచ్చా. ఇప్పుడు దూరం నుంచి చూస్తే బాగానే ఉందండి. ఇలా పైకి ఎక్కితే వామ్మో ఇంకా పైకి వెళ్ళాలా అనే ఫీలింగ్ వచ్చింది అనమాట. ఇలా వెళ్ళి ఇంకా వెళ్ళాలంట. అది 120 years ట్రైన్ ట్రాక్ అంట. ఈ ట్రైన్ ఎక్కాలనుకున్న వాళ్ళు కాగ్ రైల్వే వెండల్స్టైన్ అని కొట్టి చూడండి, 45 euros అంత చూపించింది. ఎక్కచ్చు. ఇంకా కొంచెం దూరం వెళ్ళాలి. ఆ దూరంలో ఏమో సిటీ, ఇక్కడేమో కొండ, ఒక పక్కన ఎండ, ఇటు పక్కన నీడ. పైన ఒక చర్చ్ ఉంది. ఇక్కడి నుంచి వ్యూ సార్. ఫీల్స్ లైక్ ఎట్ ద టాప్ ఆఫ్ ద వరల్డ్. ఇంత దూరం ఎక్కిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకోవాలిగా. మరి అదే మా బ్యాచ్ రెస్ట్ తీసుకుంటుంది హాయిగా కూర్చుని. అదిగో చూసారా, అదే కనబడుతున్న వేనే మనం వెళ్ళాల్సిందనమాట. ఆ కొండ పైకి, ఆ పైన వైట్ డోమ్ కనబడుతుంది చూసారా, అదే రీచ్ పాయింట్ మనకి. ఆ దూరంలో ఒక వ్యూ పాయింట్ అనమాట. సో అక్కడ ఒక రెస్టారెంట్ కూడా ఉంది. అలా నడుచుకుంటే ఇంత హైట్ ఎక్కాము. ఇంత హైట్ ఎక్కిన తర్వాత ఇంకా పైకి వెళ్తే ఇంకెలా ఉంటుందో చూద్దాం. ఇక ఇంకా ఇలా వెళ్ళి ఆ గుంట్లో ఆ కేవ్ చూస్తున్నారుగా, అలా వెళ్తున్నారు. ఆ కేవ్లోంచి అలా మళ్ళీ కానీ ఏ మాట కామాట, అంత ఎండ మీద ఇక్కడికి వచ్చిన తర్వాత గుహలో ఎంత చల్లగా ఉందంటే చాలా చల్లగా ఉంది, హాయిగా అనిపించింది అసలు. గుహలు ఎట్లానా, ఇదొక వ్యూనా. కాసేపు అక్కడ అలా చల్లదనాన్ని కూర్చుని మళ్ళీ బ్యాక్ టు హైకింగ్ అనమాట. చూద్దాం, ఇంకా ఒక 25 minutes అనుకుంటా వెళ్ళిపోవాలి పైకి. సో వెళ్దాం పదండి. ఎక్కుతూనే ఉన్నాం.
మధ్యలో ఒక చిన్న వ్యూ అనమాట, మబ్బుల్లోంచి షాడో అది చూడండి, భలే ఉంది కదా. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. ఇక్కడ ఇందాక ఒక డోమ్ చూసారు కదా, ఆ డోమ్ ఒక యూనివర్సిటీకి చెందిందనమాట. అది LMU యూనివర్సిటీ అనమాట. ఆ బోర్డు అదే, దాని యొక్క స్పేస్ అబ్జర్వేటరీ అది, లూడ్విగ్స్ మాక్సిమిలియన్స్ యూనివర్సిటీ దాని పేరు. సో అదనమాట. సో పైకి రీచ్ అయిపోయిన తర్వాత వ్యూ అండి ఇది, అసలు ఏమన్నా ఉందా, ఎంత బాగుందో కదా. కింద స్టార్ట్ అయ్యాం, ఇలా వచ్చి అన్ని కొండలెక్కుంటూ వచ్చి ఆ దారులు ఇక్కడికి వచ్చాం. దేనికోసం? ఈ వ్యూ కోసం. సో ఇది ఒక పక్క, ఇది ఇంకో పక్క చూద్దాం పదండి. ఈ వ్యూ కూడా చాలా బాగుంది యాక్చువల్గా. అటుపక్క చాలా హాయిగా ఉంది అసలు. ఇక్కడ ఏంట్రా స్పెషల్ అనుకుంటున్నారా? ఆ పైన చూస్తున్నారు కదా ఇట్లా కదా, అది స్పేస్ అబ్జర్వేటరీ. అండ్ ఇంకోటి ఏంటంటే, సో ఇంకో సైడ్ ఇదన్నమాట స్పెషాలిటీ, పానోరమిక్ వ్యూ అనమాట. సో అక్కడ చూస్తున్నారు కదా, ఆ ఫోటో మీద నేమ్స్ అన్నీ ఏంటి అనుకుంటున్నారా? కంగారు పడి చెప్తా. అక్కడ మన పర్స్పెక్టివ్లో ఏ అయితే కొండలు ఉన్నాయో ఆ కొండల యొక్క పేర్లు అనమాట. సో బేసికల్లీ ఆ పేర్లు ఎందుకు యూస్ అవుతాయంటే నాకు తెలీదు, చూసి నాలెడ్జ్ కోసం అంతే. చూసి ఆ కొండ ఇది, ఆ కొండ ఇది, దీని పేరు ఇది, దాని పేరు ఇది అని చెప్పుకోవడానికి అంతే. ఇదే ఒక స్పెషాలిటీ దానికి. సో కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ రిటర్న్ బయలుదేరాం. ఇది ఈవినింగ్ సన్సెట్ అనమాట. చూస్తున్నారుగా దూరంలో ఆ సన్సెట్ భలే ఉంది. ఆ పైన మొదలయ్యాం, కిందకు వచ్చేస్తున్నాం. పొద్దునే అరౌండ్ 11:30 కల్లా స్టార్ట్ అయ్యామండి. ఇప్పుడు 7:30 కల్లా ఫైనల్లీ కిందకు వచ్చాం. అడ్వాన్స్ టైకర్ అనుకోండి, 2.5 hours ఎక్కడానికి, దిగడానికి 2.5 hours సరిపోతుంది. సో మేము ఫ్రెండ్స్ కాబట్టి మధ్యలో బ్రేకులు తీసుకుంటా అలా అలా చూసుకుంటా దిగేటప్పటికి ఇంత అయింది. 1800 meters మౌంటైన్ హైక్. మామూలుగా లేదు ఆ దారి, ఐ మీన్ మొత్తం చాలా డిఫరెంట్. ఇట్ వాస్ హార్డ్, బట్ ఇట్స్ వర్త్ ఇట్ ఎండ్ ఆఫ్ ద డే. బట్ యా, ఇట్స్ ఎ గుడ్ ఫీలింగ్. కుదిరితే ఎప్పుడైనా ట్రై చేయండి. వెండల్స్టైన్ పేరు. సో ఇప్పుడు అంతా అయిపోయింది, బ్యాక్ టు హోమ్. ట్రైన్ పట్టుకోవాలి, కాళ్ళు అయిపోయినాయి. అయితే సైనింగ్ ఆఫ్. ఒక నిమిషం, ఇన్ఫర్మేషన్ అంతా డిస్క్రిప్షన్లో పెట్టా, చూడండి. వీడియో నచ్చితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. బాయ్.